దేవరా సినిమా ఇప్పుడే చూసాను భయ్య. సినిమా గురించి మీకు చెప్తా, ప్రతి ఒక్కటి చెప్తా, డీటెయిల్గా చెప్తాను. ఈ సినిమా స్టార్టింగ్ అయితే సినిమా ప్లాట్ పరంగా వెళ్తుంది, కానీ ఈ సినిమా ప్లాట్ ఎక్కడి నుంచి పోతుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందో తెలియదు. అలాంటి ఇందులో కౌంటర్ సినిమా బాగా చూపించాడు. మళ్ళీ ఈ సినిమాలో స్టోరీ పరంగా బాగానే ఉంటుంది. మాకు ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసిన సీన్స్ చాలా బాగుంటాయి. ప్రకాష్ రాజ్ గారు కానీ, సైఫ్ అలీ ఖాన్ గారు, షాహు అని ఒక్కొక్క సీన్ ఒక క్యారెక్టర్కి సరిపోయే బాగుంటుంది. మళ్ళీ ఈ సినిమాలో కొత్తగా ఎన్టీఆర్కి భారీగా ఫస్ట్ కొడుకుగా ఒకరు ఉంటారు. ఆమె చాలా బాగా చేసింది యాక్టింగ్, కొత్త ఆమె చాలా బాగా చేసింది. ఇంకా మిగతా డీటెయిల్స్కి అయితే ఈ సినిమాలో దేవరాస్ మట్టారం వచ్చేసాము. ట్రైలర్లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టే చూపించాడు. కొంచెం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్లో పోతుంది, ఒక రేంజ్లో పోతుంది. ఫస్ట్ హాఫ్ మాస్ ఎలివేషన్స్, డైలాగ్స్ కానీ, ఫైట్లు కానీ, యాక్షన్ సీన్స్ అని ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్కి ఒక ఊపు వచ్చేలాగా ఫస్ట్ హాఫ్ చూపినాడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఎంత హైప్ లేకుంటే సెకండ్ హాఫ్ అంత హైప్లో ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేశా. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ అయినాము. ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. మళ్ళీ వచ్చే కొన్ని సీన్స్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ అయితే మన బాహుబలి రేంజ్లో ట్విస్ట్ ఉంది. బాహుబలి క్లైమాక్స్ బాహుబలి పార్ట్ 1లో క్లైమాక్స్ ఎట్లా ఉంటుందో అలాంటి ట్విస్ట్ పెట్టినాడు. ఓకే, నాకైతే మూవీ బాగానే ఉంది. మన రాజమౌళి గారి సెంటిమెంటు ఈసారి బ్రేక్ చేస్తుంది అనుకున్నా, అది ఏదో ఒక యావరేజ్గా అట్లా పోయింది. అంత బ్రేక్ చేస్తున్నాయి అంటే ట్రైలర్లు, సాంగ్ ప్రమోషన్స్ చేసేటోడే ఒక రేంజ్లో ఉంటుంది. కోటేశ్వర ఏదో ఏదో మ్యాచ్ చేస్తాడు, ఆచార్య దెబ్బ ఫ్లాప్ అవుతుంది అనుకున్నా. సెకండ్ హాఫ్ అయితే కొంచెం సెకండ్ హాఫ్ నాకు ఆచార్య సినిమా వచ్చినట్టు అనిపించింది. కొంచెం ఆచార్య సినిమా వచ్చినట్టు అనిపించింది నాకైతే. నాకు తెలిసి ఓవరాల్గా ఇంకొంచెం కోటా శివ స్క్రిప్ట్ మీద ఇంకొంచెం వర్క్ చేసినంటే, ఇంకొన్ని సీన్స్ కట్ చేయకుండా, కొన్ని సీన్స్ పార్ట్ 1లోనే కొంచెం దీని సెకండ్ పార్ట్ 2 లాగా కాకుండా పార్ట్ 1కే ఫినిష్ చేసేలా చేసింది నాకైతే అనిపించింది. ఇంకా ఈ సినిమా జాహ్నవి కపూర్ గారు చాలా బాగా యాక్ట్ చేశాను, కానీ ఫస్ట్ టైం అన్నా ఆయన కొంచెం ఆమె కొంచెం కామెడీగా ఆడ కొంచెం ఎలివేషన్స్ వాడుకున్నట్టు ఎక్కువసేపు లేకుండా కొన్ని సీన్స్ కనిపించాక మనకు కామెడీగా బాగానే ఉంది. మళ్ళీ యాక్టర్స్కు సైడ్ యాక్టర్స్కి చాలా బాగా చేశారు. ఇంకా మూవీ నాకైతే కొంచెం డిసప్పాయింట్ అంటే నాకైతే సినిమా బాగా నచ్చింది. నేను బాగా చేశాను, నాకు ఎక్కడ సినిమా పోకట్లేదు. ఎన్టీఆర్ని చాలా 6 years తర్వాత చూసిన స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన యాక్షన్ సీన్స్ మనం ఆయన గురించి తెలిసిండేదే. సింగిల్ టేక్లో మంచి డైలాగ్ కానీ, సాంగ్స్ కానీ, సింగిల్ ఫైట్లో అన్నీ చేసేస్తాడు, సింగిల్ షాట్లో చేస్తాడు. తారక్ ఖాన్ గురించి మనం చెప్పక్కర్లే. ప్రతి ఒక్క సినిమా ఆయన టెంపర్ సినిమా నుంచి ఆయన క్యారెక్టర్లన్నీ కొత్త కథలతో ఆయన క్యారెక్టర్ని కొత్తగా డిజైన్ చేసుకుంటూ మేకవర్ అయ్యి బాగా ఆయన ఎలాంటి చేస్తారో మనకు తెలిసినది బాగా. సో నాకైతే ఇలా అనిపించింది. ఇంకా పార్ట్ 2లో కొన్ని సీన్స్. దట్స్ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.